ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ కోసం డిస్కస్ చేద్దాం. వైల్ లూప్ అనేది ఏంటంటే ప్రోగ్రామ్ లోని ఒక పార్ట్ అనేది ఎక్కువ సార్లు ప్రింట్ అవ్వాలి అంటే అలాంటప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు, ఫర్ లూప్ కూడా దానికే కదా, ఒక ప్రోగ్రామ్ లో ఒక పార్ట్ ఎక్కువ సార్లు ప్రింట్ అవ్వాలంటే కూడా ఫర్ లూపే యూజ్ చేస్తున్నాం కదా అని డౌట్ రావచ్చు. ప్రోగ్రామ్ అనేది ఆ పార్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఒక ఫిక్స్డ్ గా మనం నెంబర్ ఇవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వైల్ లో కండిషన్ ఇస్తాం అనమాట. ఆ కండిషన్ ఓకే అయితే ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ మూవ్ అవుతుంది. అండ్ దీని ఫ్లో డయాగ్రామ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. కండిషన్ ఇచ్చాక కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్తుంది. ఒకవేళ స్టేట్మెంట్ అనేది మళ్ళీ అనుకున్న కండిషన్ వచ్చే వరకు ఇటరేషన్ ఎంత వరకు జరగాలో అంతవరకు ఆ కండిషన్ కే మళ్ళీ వస్తుంది. ఫాల్స్ అయితే పూర్తిగా కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. 10 నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. మనం ఫర్ లూప్ లో ఎలా చేస్తాం, ఫర్ i ఈక్వల్స్ టు ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 i లెస్ దెన్ ఈక్వల్స్ టు 10 i ప్లస్ ప్లస్ అని చెప్పి ఇచ్చేస్తాం. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు ఫర్ లూప్ లో అయితే. కానీ ఇక్కడ చూసుకుంటే పబ్లిక్ క్లాస్ వైల్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇక్కడ వరకు మీకు తెలిసిందే. ఇప్పుడు ఇనిషియలైజేషన్ అనేది మనం ఫర్ లూప్ లో ఇచ్చేసాం, కానీ ఇక్కడ అలా కాదు. ఇంట్ i ఈక్వల్స్ టు 1 అని చెప్పి స్టార్టింగ్ లో డిక్లేర్ చేసుకున్నాం. సో వైల్ లోపల చూడండి కండిషన్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాం. సో కండిషన్ ట్రూ అయితే ఏమవ్వాలి, స్టేట్మెంట్ ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ i ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు i ప్రింట్ చేసాక i ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇంక్రిమెంట్ ఇచ్చాం i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 ఉంది. సో i ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి 1 లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ అయింది. సో 1 ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు i వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో i ఈక్వల్స్ టు 2 అనేది 10 కన్నా తక్కువ, కండిషన్ ట్రూ అయింది. సో 2 ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ i ఇంక్రిమెంట్ చేస్తుంది, అంటే 2 ఇంక్రిమెంట్ అయితే 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ట్రూ, 3 ని ప్రింట్ చేస్తుంది. అలా 10 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇందులోనే మనకి వైల్ లూప్ లోనే ఇన్ఫైనైట్ వైల్ లూప్ కూడా ఉంటుంది. అదేంటంటే మనం ఇచ్చే కండిషన్ అనేది ఎప్పటికీ ట్రూ అయింది అనుకోండి, అది ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ లూప్ రన్ అవుతుంది అనమాట. దీని సింటాక్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వైల్ ట్రూ. ఈ కండిషన్ ట్రూ అయిందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ వైల్ ఎగ్జాంపుల్, పబ్లిక్ క్లాస్ వైల్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇక్కడ వరకు మనకు తెలిసింది. ఇప్పుడు కండిషన్ వైల్ ఆఫ్ ట్రూ అని ఇచ్చాం. సో ట్రూ అండ్ వైల్ లోపల ట్రూ అని ఇవ్వగానే అది మనకు ఖచ్చితంగా ఇన్ఫైనైట్ లూప్ అని అర్థం చేసుకుంటుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏదైతే ఇస్తామో అది ఇంకా ఇన్ఫైనైట్ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూసుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్ఫైనైట్ లూప్ అని ఇచ్చాం. ఈ ఇన్ఫైనైట్ లూప్ ఎప్పుడు ఆగుతుందంటే Ctrl+C క్లిక్ చేస్తే స్టాప్ అయిపోతుంది. ఇది వైల్ లూప్ కోసం. నెక్స్ట్ వన్ డూ వైల్ లూప్. ఈ డూ వైల్ లూప్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ప్రోగ్రామ్ లోని ఒక పార్ట్ ఎక్కువ సార్లు ప్రింట్ అవ్వాలంటే యూజ్ చేస్తాం. వైల్ లూప్ కూడా దానికి యూజ్ చేస్తాం కదా, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇటరేషన్స్ అనేవి కూడా ఫిక్స్డ్ గా ఉండవు. కాకపోతే లూప్ అనేది ఖచ్చితంగా ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం. అంటే ఎలా అంటే వైల్ లోపల మనం కండిషన్ ఇస్తాం కదా. సో ఇందాక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఇచ్చాం అక్కడ, కానీ మనం పైన డిక్లేర్ చేసిన వాల్యూ i ఈక్వల్స్ టు 12 అని ఇచ్చేసాం. సో 12 అని ఇస్తే కండిషన్ ట్రూ అవ్వదు, అసలు వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఇక్కడ డూ వైల్ లూప్ లో ఏంటంటే మనకు ఒక్కసారైనా అట్లీస్ట్ ఒక్కసారైనా మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఆ లూప్ ని ఒక్కసారైనా ఎగ్జిక్యూట్ చేయాలి. అది దేని వల్ల అవుతుందంటే డూ వైల్ లూప్ వల్లే అవుతుంది. ఎందుకు ఒక్కసారైనా చేయాలి అంటే కండిషన్ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయాక కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇక్కడ. అందుకని కండిషన్ ఒక్కసారైనా ట్రూ అవ్వాలి అంటే ఒక్కసారైనా చెక్ చేసుకోవాలి అన్నట్టుగా ఈ డూ వైల్ లూప్ ని ఇస్తాం. దీని సింటాక్స్ చూసుకుంటే డూ తర్వాత ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, తర్వాత కండిషన్ చెక్ చేసుకుని ప్రింట్ చేస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ప్రోగ్రామే చూస్తే అర్థమవుతుంది. అండ్ దీని ఫ్లో డయాగ్రామ్ చూసుకుంటే ఒకవేళ డూ తర్వాత డూ అనేది స్టేట్మెంట్ ని చూపిస్తుంది. స్టేట్మెంట్ అనేది కండిషన్ లోకి వెళ్తుంది. కండిషన్ ట్రూ అయితేనే మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయడం చూస్తుంది. కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయిందంటే ఇంకా బయటకు వచ్చేస్తుంది. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే పబ్లిక్ క్లాస్ డూ వైల్ లూప్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇంట్ i ఈక్వల్స్ టు 1 సేమ్ ఎగ్జాంపులే. i ఈక్వల్స్ టు 1 ఫస్ట్ డూ ఇచ్చాం. డూ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ i, నెక్స్ట్ i ప్లస్ ప్లస్ i ని ఇంక్రిమెంట్ చేస్తాం. తర్వాత వైల్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాం.
ఈ ప్రోగ్రామ్ కి ఆ ప్రోగ్రామ్ కి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? డూ తర్వాత డూ లోపల స్టేట్మెంట్ ఇచ్చేసి తర్వాత వైల్ కండిషన్ చెక్ చేసుకున్నాం. అవుట్పుట్ లో అయితే ఏ చేంజ్ కూడా రాదనమాట. ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు i ఈక్వల్స్ టు 1 ఉంది. సో i అనేది ఫస్ట్ 1 ప్రింట్ చేసేస్తుంది. సో 1 ప్రింట్ చేయగానే నెక్స్ట్ ఏమవుతుంది? i ప్లస్ ప్లస్ i ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది i వాల్యూ. సో 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ట్రూ అయింది. అప్పుడు పైకి వస్తుంది. అంటే i వాల్యూ 2 అయిపోయినట్టు. సో ఆ 2 అయ్యాక i వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే 2 ప్రింట్ చేస్తుంది. సో మళ్ళీ 2ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? 2 ఇంక్రిమెంట్ అవుతుంది. 3 అనేది 10 కన్నా తక్కువ కండిషన్ ట్రూ అయింది. సో మళ్ళీ i వాల్యూ 3 అవుతుంది. i వాల్యూ 3 అయ్యాక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 3ని ప్రింట్ చేస్తుంది. అలా అనమాట. డూ వైల్ లూప్ లో కూడా ఇన్ఫైనైట్ లూప్ అనేది ఉంది. సో దానికి కూడా వైల్ లోపల ట్రూ అని ఇస్తే సరిపోతుంది. ఇది కూడా ఇన్ఫైనైట్ లూప్ ని రన్ చేస్తుంది అనమాట. దీని ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూసేద్దాం. పబ్లిక్ క్లాస్ డూ వైల్ ఎగ్జాంపుల్ టు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. డూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్ఫైనైట్ డూ వైల్ లూప్. ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి? ఇన్ఫైనైట్ టైమ్స్. మనకి Ctrl+C క్లిక్ చేసే వరకు అది అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే వైల్ లోపల ట్రూ అని ఇచ్చాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి దీన్ని రన్ చేస్తే ఆ ఇన్ఫైనైట్ డూ వైల్ లూప్ అనేది ఎక్కువ సార్లు అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. అది స్టాప్ అవ్వదు. ఇది డూ వైల్ లూప్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదైనా వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.